హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిగురం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు, బాగున్నారా? శివరాత్రి పర్వదినాన ఉపవాసం చేసి రాత్రంతా జాగారం చేసిన వాళ్ళు మరి ఈరోజు పొద్దుటే ఉపవాస దీక్ష విరమించుకున్నట్టేనా? అదేనండి, నచ్చిన కాఫీ టీ తాగేసి ఇష్టమైన పలహారం తినేస్తే ఉపవాసానికి చెక్ పెట్టేసినట్టే కదా. అందుకు అడుగుతున్నాను. నేను కూడా ఉపవాసానికి విరామం చెప్పడం కోసమే టిఫిన్ రెడీ చేస్తున్నాను. నాకు కాదండోయ్, నేనైతే ఉపవాసం చేయలేదు, జాగారం కూడా చేయలేదు. కానీ మా పాప మేఘన ఉపవాసం చేయాలని, జాగారం చేయాలని నిర్ణయించుకుంది. కాబట్టి నిన్నంతా ఉపవాస దీక్ష తీసుకుంది. రాత్రంతా జాగారం చేసింది. ఇక పొద్దుటే 5కి లేచి రెడీ అయింది. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని వచ్చాక టిఫిన్ చేస్తానని నాతో చెప్పింది. అందుకే తను నిద్ర లేచేసరికి నేను కూడా కిచెన్ అంతా శుభ్రం చేశాను, దేవుడికి అది శుభ్రం చేశాను. తనకి దేవుడి దగ్గర పువ్వులు అన్నీ అరేంజ్ చేసి పెట్టాను. తను పూజ చేసుకొని దీపారాధన చేసుకుంది ఇంట్లో. తనకి ఆకలేస్తుంది కదా తర్వాత, అందుకోసమని చపాతీ పిండి కలిపి పెట్టేసి ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళాం. వెళ్ళి శివుని దర్శించుకుని వచ్చాము. శివాలయం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నిన్నంతా జాగారం చేసి గుళ్ళో అందరూ భజనలు, పాటలు, అభిషేకాలు, పురాణ కాలక్షేపం, కథలు, ఇవన్నీ అందరూ కలిసికట్టుగా ఈ గుడిలో శివయ్యని స్మరించుకుంటూ, శివయ్యని చూసుకుంటూ ఉపవాస దీక్ష చేశారు, జాగారం కూడా చేశారు. అందుకనే ఇంక ఈరోజు భక్తులతో హడావుడి రద్దీగా అయితే ఆలయం లేదండి, ప్రశాంతంగా ఉంది ఆలయం అయితే. అందుకే త్వరగా వెళ్ళాము. శివుని దర్శించుకొని నమస్కారాలు తెలియచేసి ఉపవాస దీక్ష విరమిస్తున్నానని మా అమ్మాయి చెప్పేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇక ఆకలేస్తుంది కదా, అందుకే తన కోసమని వేడివేడిగా చపాతీ రెడీ చేస్తున్నాను. ఏదేమైనా పండగ పూట ఇలా ఉపవాసం చేయడం చాలా మంచిది. స్వామి కార్యం స్వకార్యం. స్వకార్యం ఏంటంటారా? దైవం కోసం ఉపవాసం ఎలాగో శరీరం కోసం ఉపవాసం కూడా చాలా మంచిదండి. నెలలో ఒకసారి ఉపవాసం చేస్తే శరీరానికి చాలా మంచిదట. సైంటిఫిక్ రీజన్స్ చాలా హెల్ప్ అవుతాయి మనకి. కాబట్టి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఓకే గాయస్, నేను మా పాపకి టిఫిన్ ఇచ్చేసి వచ్చేస్తాను. చపాతీ విత్ కర్రీ అనమాట. ఓకే, బాయ్.